అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు 1 Corinthians chapter 5 and verse 7. The Bible says, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. For even Christ our Passover is sacrificed for us. ఇంగ్లీష్లో పాస్ఓవర్ అనే పదం అక్కడ మనం చూస్తున్నాం. పస్కా, హిబ్రూ మాట పస్కా అనే మాటకు దాటిపోవుట అనర్థం. పాస్ఓవర్. ఈనాటికి కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యూదులు కొంతమంది పస్కా పండుగను ఆచరిస్తారు. ఎందుకు పస్కా పండుగను ఆచరిస్తారు? ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. గాడ్ డెలివర్డ్ దెమ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారో అండ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆనాడు చేసిన ఆ మేలును, ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని ఈనాటి వరకు కూడా చాలా మంది యూదులైన వారు పస్కా పండుగను ఆచరిస్తారు. క్రైస్తవులను మనం పస్కా పండుగ చెయ్యాలని నేను చెప్పట్లేదు, కానీ అది ఎందుకు చేశారు, అసలు ఏంటి, దాని సంగతి ఏంటి? అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని పస్కా గొర్రెపిల్లతో పోల్చాడు. ఎందుకు పోల్చాల్సి వచ్చింది అంటే, పాత నిబంధనలో జరిగిన చాలా సంగతులు, చాలా విషయాలు క్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా షాడోస్ అన్నమాట. రియాలిటీ యేసు ప్రభులో మనం చూస్తాం. సో క్రైస్ట్ ఈజ్ ద రియాలిటీ. యేసుక్రీస్తు ప్రభువారు నిజ స్వరూపం. అవన్నీ కూడా ఆయనకు ముంగుర్తులుగా ఉన్నాయి. మెస్సియా ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తారు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయాలు ఆయన తీసుకుంటారు, ఆయన ఎందుకు శిలువ మీద చనిపోతారు, ఆయన ఇచ్చే రక్షణ ఎంత గొప్పది, ఇలాంటివన్నిటికీ కూడా పాత నిబంధన గ్రంథంలో మనకి చాలా షాడోస్ కనబడుతుంటే, ముంగుర్తులు కనబడతాయి. అందులో ఒకటి పాస్ ఓవర్ ల్యామ్, పస్కా గొర్రె పిల్ల. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పస్కా గొర్రె పిల్లగా పోల్చబడ్డారు? పస్కా గొర్రె పిల్ల ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి మేలు చేసింది, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనకి ఎలాంటి ప్రయోజనాన్ని, మేలును కలిగిస్తారనే సత్యాన్ని లేఖనాల నుంచి మనం వింటాం. జాగ్రత్తగా గమనిస్తే లేఖనాల నుంచి అనేక విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, నిర్గమాకాండం 12వ అధ్యాయం దగ్గరికి వద్దాం. అందరూ కూడా బైబిల్ ఉంటే తెరవండి. అసలు పస్కా గొర్రెపిల్ల అంటే ఏంటి, ఎందుకు వధించాలి, వధించబడినప్పుడు జరిగిన అద్భుతాలు ఏంటో తెలుసుకోవాలంటే మనం నిర్గమాకాండం 12వ అధ్యాయం దగ్గరికి రావాలి. అందులో చూడండి, 3వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను మేకపిల్లను తీసుకొనవలెను. ఆ తర్వాత 7వ వచనం మనం చదివితే, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఎండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదనో పైకమ్ము మీదనో చల్లి. సో ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం చదువుతూ ఉంటే అసలు పస్కా గొర్రెపిల్ల ఎలా చూస్ చేసుకోవాలి, దాన్ని ఎలా పరిశీలన చేయాలి, ఎందుకు దాన్ని చంపాలి, చంపిన తర్వాత దాని రక్తాన్ని తీసుకెళ్లి ద్వారబంధములకు ఎందుకు రాయాలి, ఈ విషయాలన్నీ కూడా నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. అంతకు ముందు అధ్యాయాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే వీ నో ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా ఒక 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం ఎంత కఠినమైనది అంటే, పొలముల పనిలోనూ, జిగటమంటి పనిలోనూ, ఇటుకుల పనిలో వారు ప్రాణాలు విసిగిపోయాయని బైబిల్ సెలవిచ్చింది. అలాంటి విపరీతమైన ఒత్తిడి ప్రతిరోజు ఎదుర్కొంటున్న ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారు. దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడిచారు. నిర్గమకాండం 2వ అధ్యాయం చదివితే ఆ మాటలన్నీ మనకు కనబడుతుంటాయి. అయితే శుభవార్త ఏంటి అంటే, దేవుడు వారి నిట్టూర్పులను విన్నాడు, వారి బాధలను చూశాడు, వారిని రక్షించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. రక్షించడం అంటే వారిని బయటకు తీసుకురావడం, బానిసత్వం నుండి బయటకు తీసుకురావాలని దేవుడు నిర్ణయించుకుని మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని నాయకుడిగా దేవుడు
ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదలను ఆయన ప్రారంభించాడు. అయితే ఫరో అంత ఈజీగా ఒప్పుకున్నాడా? ఇశ్రాయేలు ప్రజలు బయటికి వెళ్ళాలి అంటే ఫరో ఒప్పుకోవాలి కదా. ఒప్పుకున్నాడంటే అంత ఈజీగా ఒప్పుకోలేదు. ఒక బానిసత్వం నుండి ఒక వ్యక్తి బయటికి రావాలి అన్నప్పుడు ఆ వ్యక్తిని బానిసగా చేసుకున్నవాడు ఎప్పుడూ ఒప్పుకోడు. ఫరో కూడా అలాగే ఒక మాటలో చెప్పాలంటే బీసుపై కూర్చున్నాడు. అసలు దేవుడు ఎవరయ్యా? యెహోవా ఎవడు? నా చేతిలోంచి ఎవరు మిమ్మల్ని విడిపించగలరని సవాలు చేశాడు. అయితే దేవుడు 10 రకాలైన తీర్పులు ఐగుప్తు మీదకు పంపించాడు. 10 రకాల తీర్పులు, 10 plagues, 10 judgments of God. ఐగుప్తీయులు వేటినైతే దేవుళ్ళుగా ఆరాధన చేస్తుంటారు, నిజ దేవుణ్ణి వదిలిపెట్టి సత్యదేవుణ్ణి విడిచిపెట్టి వేటినైతే దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారో దేవుడు వాటి మీద తన తీర్పులు ప్రకటించాడు. సో ఒక్కొక్క తీర్పు జరుగుతున్నప్పుడు ఫరో హృదయం కొంచెం మెల్ట్ అవుతూ ఉంది. అర్థం చేసుకున్నాడు దేవుని గొప్పతనం ఏంటో. చాలాసార్లు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడు ఎవరండి? ఆయనకున్న శక్తి ఎలాంటిదండి? ఆయన ఎంత గొప్పోడా అంత గొప్పోడని చాలా మంది వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ఉంటారు. నిజంగా తెలుసుకోవాలని ప్రశ్నించడం వేరు. మంచి మనసుతో దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నీ గొప్పతనం తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అనడం వేరు. దేవుడు అంత గొప్పోడా ఎంత గొప్పోడని అపహాస్యంతో మాట్లాడేవాళ్ళు ఉంటారు చూసారా, వ్యంగ్యంతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా దేవుడు తాను ఎవరో బయలుపరుచుకుంటాడు వేరే విధానంలో. ఫరో జీవితంలో ఇక్కడ అదే జరిగింది. దేవుడు ఎవరో అని ప్రశ్నించిన వాడికి అసలు దేవుడు అంటే ఎవరో అర్థమైపోయింది. ఆయన జీవాధిపతి, సృష్టి మీద ఆధిపత్యం కలిగిన వాడు. హీ ఈజ్ ద గాడ్ అబౌవ్ ఎవ్రీథింగ్. అన్నింటి మీద ఆయనకు అధికారం ఉంటుంది. ఆఖరికి మనిషి యొక్క జీవం మీద మరణం మీద కూడా దేవునికి అధికారం ఉంటుంది అనే విషయం ఫరోకి, అతని యొక్క కుటుంబ సభ్యులు, అతని క్రింద ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయాయి. ఇది 10వ తీర్పు గురించి మనం జాగ్రత్త పరిశీలన చేస్తే ప్రభు అన్నాడు, మరణదూత ఐగుప్తులోనికి ప్రవేశించబోతా ఉంది. ఏ ఇంటి ద్వారబంధములకి ఈ గొర్రెపిల్ల రక్తం పూయబడుతుందో ఆ ఇంటిలో ఉన్న వారందరూ రక్షణ పొందుతారు. అలా కాని పక్షంలో మరణదూత ప్రవేశించినప్పుడు ఆ ఇంటిలో ఉన్న తొలిచూలు, అంటే పశువుల్లో తొలిచూలు, జనులలో మనుషుల్లో ప్రథమ సంతానం, జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని లేఖనాల్లో మనం చూసాం. సో ఈ విషయం ప్రకటించబడినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆల్రెడీ దేవుని శక్తి, ఆయన ప్రభావం, ఆయన గొప్పతనం, ఆయన విశిష్టత వారికి తెలుసు కాబట్టి ఆయన చెప్పింది యాజిటీజ్గా చాలా మంది చేయడానికి సిద్ధపడ్డారు. ఐగుప్తీయుల చెవిని కూడా ఈ మాట పడుంటది. అయితే చాలా మంది ఇలాంటివి చాలా చూసాంలేండి, ఇలాంటివి చాలా విన్నాంలే, ఏడు బాబు మరణదూత వస్తుందా, అందరినీ జ్యేష్ఠ కుమారుల్ని చంపేస్తుందా, తొలిచూలు చనిపోతాయి ఆ పశువుల్లో, ఇలాంటివన్నీ చాలా విన్నాంలే అన్నట్టుగా చాలా మంది తమకు ఆ వార్త వినప్పుడు కూడా స్పందించకుండా రిజిడ్గా ఉండిపోయారు, కఠినమైన మనసుతో ఉండిపోయారు. ఆ రిజల్ట్ మనకు తెలుసు. ఐగుప్తీయుల ఇళ్లల్లో మహాఘోష పుట్టింది అని బైబిల్లో రాయబడింది. ఇది బైబిల్లో రాయబడిన ఈ చరిత్ర. ఎప్పుడైతే ఆ పస్కా పశువు లేదా పస్కా గొర్రెపిల్ల వధించబడిందో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల వచ్చింది. ఆ గొర్రెపిల్ల మరణం వారికి విడుదల తీసుకొచ్చింది. ఆ రాత్రి వేళ దేవుడు వారిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజుకి కూడా మనం ఈజిప్ట్ వెళ్తే కైరో మహానగరం, వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కైరో. కైరో నగరం ఇప్పటికీ కూడా ఈజిప్ట్లో మనం చూస్తూ ఉంటే అక్కడ పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లలో చియాప్స్ అనే పిరమిడ్ మనందరికీ తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పిరమిడ్స్ అవి. అయితే ఆ పిరమిడ్ల సమూహంలో స్పింక్స్ అనే ఒక పిరమిడ్ ఉంటుంది. అది ఒక మనుష్య ముఖం, అయితే మిగతా దేహం అంతా కూడా సింహం పడుకున్నట్టు ఉంటుంది. దాన్ని స్పింక్స్ పిరమిడ్ అంటారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా దాన్ని చూస్తూ ఉంటారు. చాలామంది స్పింక్స్ పిరమిడ్ను నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. ఎందుకు అని ఆలోచన చేస్తే, నేను దాని మీద కొంచెం రీసెర్చ్ చేస్తే తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఆ స్పింక్స్ అనే పిరమిడ్ కింగ్ కాఫ్రే అనబడే వ్యక్తి యొక్క పిరమిడ్. అది దాని మీద ఏం రాసి ఉంటుందంటే, ఒక సంఘటన గురించి ప్రస్తావిస్తూ రాయబడిన ఆ మాటలు ఏంటి అంటే, వాస్తవానికి ఈ పిరమిడ్ టాటమస్ IV అనే వ్యక్తిది. అతడు తన అన్నకు బదులుగా రాజయ్యాడు. కొన్ని సర్కమ్స్టాన్సెస్ జరిగాయి. వాస్తవానికి ఐగుప్తులో కూడా ప్రథమ సంతానం జ్యేష్ఠ కుమారుడు తండ్రి తర్వాత రాజు అవుతాడు. కానీ జ్యేష్ఠ కుమారుడు అవ్వల.
ఆయన తర్వాత కుమారుడు రాజు అయ్యాడు. ఎందుకంటే తన అన్న జ్యేష్ఠ కుమారుల వదలో చనిపోయాడనే ఒక మార్బుల్ స్టోన్, దాని మీద కొన్ని రాతలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రోజున బైబిల్ వాస్తవం, దేవుని గ్రంథం సత్యమైనది, దేవుని గ్రంథం నిత్యమైనది, సకల రుజువులను కలిగి ఉందని చెప్పడానికి ఇలాంటివన్నీ ఎన్నో చక్కని ఉదాహరణలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం అనేది అసత్య గ్రంథం కాదు. ఏదో కల్పిత కథలు కొన్ని రాసేసి ప్రజలందరినీ కూడా క్రైస్తవులను కలుపుకోవాలని ప్రయత్నం కాదు. ఇది వాస్తవాలు బైబిల్లో రాయబడ్డాయి. ఇశ్రాయేలు చరిత్ర కానీ, ఐగుప్తుల చరిత్ర కానీ మనం గమనిస్తే ఈ పస్కా గొర్రెపిల్ల చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నప్పుడు, ఆ గొర్రెపిల్ల వధించబడ్డం ద్వారా ఇశ్రాయేలుకు విడుదల వచ్చింది కాబట్టి వారు ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగ ఆచరించేవారు. చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు. దినాలు గడిచే కొలది, సంవత్సరాలు దొరలే కొలది పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నప్పుడు మొదటి శతాబ్ద కాలంలో కూడా యెరూషలేము పట్టణ కేంద్రంగా, ఎందుకంటే అక్కడ దేవాలయం ఉంది కాబట్టి యెరూషలేము పట్టణ కేంద్రంగా అక్కడ కూడా పస్కా పండుగ జరుగుతూ ఉండేదని కొంతమంది చరిత్రకారులు తమ పుస్తకాల్లో కూడా రాసుకుంటూ వచ్చారు. అంటే ఈ పాస్కా అనేది, లేదా పస్కా అనే ఈ పండుగ ఒక ప్రత్యేకమైన విలక్షణమైన పండుగ. దేవుడు వారికి ఇచ్చిన విడుదలను జ్ఞాపకం చేసుకుని ఈ పండుగను వారు ఆచరిస్తూ ఉంటారు. గమనించండి ప్రియులారా, పస్కా గొర్రెపిల్ల ఇశ్రాయేలు ప్రజలను మరణము నుండి కాపాడింది, మరణము నుండి తప్పించింది. ఆ రాత్రి మరణ దూత ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉన్నవారందరూ తప్పించబడ్డారు. ఎందుకంటే పస్కా గొర్రెపిల్లక రక్తము వారి ద్వారబంధముల మీద రాయబడింది గనక, పూయబడింది గనక వారు మరణము నుండి తప్పించబడ్డారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకుని, ఈ చారిత్రాత్మక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభువుని అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పస్కా గొర్రెపిల్ల లేదా పస్కా పశువు అనే మాట అక్కడ వాడాడు. ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అనే మాట ఒక్కటి మాత్రం వాడబడింది. హీ సాక్రిఫైస్డ్ ఫర్ us, మన కొరకు యేసు ప్రభు గొర్రెపిల్లగా వధించబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మనం చదివితే, అప్పటికే బాప్తిస్మిచ్చి యోహాన్ అనే దైవజనుడు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 1 and verse 29, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, behold the lamb of God which takes away the sin of the world. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అనే మాటను యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువుని చూసి చెప్పారు. ఎందుకు ఆ మాట వాడాడు? యేసు ప్రభు వారు ఒక సింహం అనొచ్చు కదా, లేకపోతే మరొక విధానాల్లో పోల్చొచ్చు కదా. దేవుని గొర్రెపిల్ల, హీఈస్ ద ల్యామ్ ఆఫ్ గాడ్ హూ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్ టు డై ఫర్ ద సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనుషులందరి పాప ప్రాయశ్చిత్తం కొరకు బలిదానంగా తను అర్పించుకోవడానికి లోకానికి వచ్చిన గొర్రెపిల్ల ఇదే. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి పస్కా గొర్రెపిల్ల రక్షించినట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా గొర్రెపిల్లగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, మనందరినీ కూడా పాప బానిసత్వం నుండి రక్షించడానికి. ప్రైజ్ ద లార్డ్. పాపపు బంధకాల నుండి మనల్ని కాపాడడానికి, అంత మాత్రమే కాకుండా పాప ప్రతిఫలంగా, పాపానికి జీతంగా వచ్చే మరణము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అందును బట్టి యేసు ప్రభు వారు అంటారు, లేఖనాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటిపోయాడని యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడారు. అంటే ఎవరైతే ఇప్పుడు యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నారో, వారు మరణములో నుండి ఎక్కడికి వచ్చేసారట? జీవములోనికి దాటిపోయారు, జీవంలోనికి వచ్చేసారు. ఇక మరణానికి వారి మీద అధికారం లేదు. దేవుడు వారిని జీవంలోనికి తీసుకొచ్చాడని ఒక చక్కని మాట ప్రభువుని యేసుక్రీస్తు వారు స్వయంగా పలికారు. చాలామంది ఉదయాన్నే లేచి ఒక శ్లోకాన్ని పాడుతుంటారు ఇప్పటికీ కూడా. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృచోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి అని రకరకాల మాటలు చాలామంది పలుకుతూ ఉంటారు. భాషలు వేరైనా భావం ఒక్కటే అన్నట్టుగా ప్రపంచంలో ప్రజలందరి మనసులో ఇవే ప్రశ్నలు ఉన్నాయి. ప్రభువా, నేను అజ్ఞానంలో ఉన్నాను, నన్ను సత్యములో నడిపించు, అసత్యము నుండి సత్యములో నడిపించు, ఎందుకంటే నువ్వు సత్యవంతుడు గనుక. రెండవది, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులో నడిపించు, ఎందుకంటే నువ్వు వెలుగు గనుక.
మూడవది, నేను మరణంలో ఉన్నాను, నన్ను జీవంలో నడిపించి, ఎందుకంటే నువ్వు జీవాధిపతివు గనుక అని ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నకు లేదా ఆ ప్రార్థనకు జవాబు ఎవరు? హూ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దట్ ప్రేయర్? హూ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, లోకానికి వెలుగును నేనే, సత్యమును నేనే, జీవమును నేనే అని ప్రభు చెప్పాడు. కొంతమంది అనొచ్చు, ఏమండి యేసు ప్రభుకి అంత గర్వం ఏంటండి, అంత అహంభావం ఏంటండి, నేనే అంటాడు ఏంటండి ఆయన అని కొంతమందికి అనిపించవచ్చు. మరి ఎవరైనా దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరికి, ప్రభు ఆ సత్యవంతుడు ఎవరంటే నేనే అంటాడు ఆయన. నేను కూడా అనడు ఆయన. నేనే అనకపోతే ఆయన నిన్ను మోసం చేసినట్టు అవుద్ది. ఆయన నేనే అని చెప్పకపోతే అబద్ధం ఆడినట్టు అవుద్ది. ఎందుకంటే దేవుడు, హీఈస్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఆయనే జీవాధిపతి. జీవానికి, వెలుగుకు, సత్యానికి పునాది, ఆధారం ఆయనే. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి సత్యం ఎవరు అంటే నేనే అంటాడు తప్ప ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు చూసుకోండి ఆయన. అలా అంటే నిన్ను పక్కదారి పట్టించినట్టు, నిన్ను మోసం చేసిన, నిన్ను వంచినట్టు. దేవుడు మోసగాడు కాదు, ఆయన వంచేవాడు కాదు. సో వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఫర్ టునైట్, గాడ్ ఈజ్ ది ఆన్సర్, జీసస్ ఈజ్ ది ఆన్సర్. మరణములో నుండి మన జీవంలో దాటింపజేసే పస్కా గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన లోకానికి మొదటి రాకలో, ఫస్ట్ అడ్వెంట్లో ఆయన గొర్రెపిల్లగా వచ్చారు. సాధువుగా, పవిత్రుడైన దేవుడు. చాలామంది ఆయన ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు. ఆయన ఎంతోమంది హింసించారు, ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, నిందలేశారు, అవమానించారు, అపహసించారు. ఆఖరికి సిలువలో ఆయన అతి తీవ్రమైన బాధలు పెట్టినా అవన్నీ సహించాడు. గొర్రెపిల్ల ఎలాగైతే సహిస్తుందో ప్రభు కూడా అలాగే సహించాడు. కారణం ఉండదు తెలుసా? మనల్ని విడిపించాలి, మనల్ని నిత్య జీవార్థమైన వెలుగులో నడిపించాలనే ప్రభు అని యేసు మన కోసం సిలువలో ఆయన మరణించారు. సో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పస్కా గొర్రెపిల్ల ఏ విధంగా విడిపించిందో, ఈనాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా పాప బానిసత్వం నుండి, దాస్య గృహములో నుండి, బంధకములలో నుండి యేసు ప్రభు మనల్ని విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, ప్రపంచంలో చాలా చెరసాలు ఉంటాయి, చాలా జైల్స్ ఉంటాయి. అందులో చాలామంది నేరస్తులు జైల్లో ఉంటారు. కొంతమంది రిమాండ్ ఖైదీలు కూడా ఉంటారు. వాళ్ళకి ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల జరిగేంత వరకు లోపల వారిని అరెస్ట్ చేసి పెడుతూ ఉంటారు. నిన్నటి దినం కదా హైదరాబాద్లో ఒక 5 స్టార్ హోటల్లో పబ్బు నిర్వహిస్తూ ఉంటే పోలీసులు దాడి చేసి పట్టేసుకున్నారు 150 మందిని. అందులో చాలామంది సెలబ్రిటీల పిల్లలు కూడా ఉన్నారు. సో కొంతమంది అన్నారు, ఈ నా మాటలు కాదు కానీ కొంతమంది అంటుంది ఏంటంటే, కొంతమంది సెలబ్రిటీల పిల్లలు ఉన్నారు కాబట్టి బహుశా అందరూ సేఫ్గానే ఉంటారు అన్నట్టుగా. ఎందుకంటే ఇంక వాళ్ళ పేర్లు బయటకు రానివ్వకుండా మెల్లగా కేసు నీరుగార్చేస్తారేమోనని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో అలాంటివి జరిగి ఉండొచ్చు. అయితే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది. యాజ్ టీజ్గా వాళ్ళు ఇంట్రాగేట్ చేసి ఒకవేళ ఎవరైతే నేరం చేశారో ఖచ్చితంగా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు సెలబ్రిటీల పిల్లలు అంటే ఏంటి అంటే, సాయంకాలం అయిపోయేసరికి పబ్బుల్లో దూరడం, ఇష్టానుసారం గంతులు వేయడం, ముందు త్రాగడం, ఆ తర్వాత ఇంకా కిక్ కావాలి కాబట్టి, ఇంకా ఆనందం కావాలి కాబట్టి డ్రగ్స్ వాడడం, ఇలాంటి భయంకర పరిస్థితులన్నీ కూడా సమాజానికి ఏమి నేర్పిస్తారో తెలియదు. ఇష్టానుసారమైన జీవితాలకు అలవాటు పడిపోయారు. ఎందుకంటే డబ్బు ఏం చేసుకోవాలో తెలియదు. విపరీతమైన డబ్బు, కోట్ల కొలది, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఇంక వాటిని ఏం చేసుకుంటారు? ఇంక ఎక్స్ట్రీమ్ ప్లెజర్స్కి వెళ్ళిపోయి చాలామంది ఇష్టానుసారం జీవించేవాళ్ళు. సరే, దాని గురించి ఇంకా ఇంట్రాగేషన్ అది జరుగుతుంది కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అయితే గమనించిన పిల్లలు, చాలామంది జైళ్ళల్లో ఉండేవాళ్ళు ఆయా సందర్భాల్లో వారి సత్ప్రవర్తన చూసి ఆగస్టు 15నో లేకపోతే జనవరి 26వ తారీఖునో లేదా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో కొంతమంది యొక్క సత్ప్రవర్తన చూసి విడుదల చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది ఇంకా ఆ శిక్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆ బయటకు వచ్చినప్పుడు వారికి ఉండే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు. ఎందుకంటే అంతవరకు చెరసాల్లో ఉండి ఎవరితోనూ కలవలేక, అంటే ఎస్పెషల్లీ కుటుంబ సభ్యులతో కలవలేక, బాహ్య ప్రపంచాన్ని చూడలేక ఆ లోపలే మగ్గిపోయి ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేసరికి దే ఫీల్ సో హ్యాపీ, సో ఎగ్జైటెడ్. ఎందుకోసం? జనజీవన శ్రమంతులో కలిసి వారు సంతోషంగా ఆనందంగా జీవించగలరు కాబట్టి. ఒక భౌతిక సంబంధమైన బంధకాలు తెంచబడినప్పుడే మనిషి అంతగా ఆనందిస్తూ ఉంటే, కెన్ యూ ఇమాజిన్
నీ మానసికమైన సంకెళ్ళు, ఆధ్యాత్మికమైన సంకెళ్ళు తెగినప్పుడు నీ జీవితంలో ఉండే ఆనందం ఎంత గొప్పది. పాపం ప్రతి మనిషిని బంధించేసింది. ప్రతి మనిషి పాప బంధకాల్లో బంధించబడి ఉన్నాడు. మంచి చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. చెడు చేయకూడదని అనిపిస్తుంది కానీ అదే చెయ్యాలనే ఉవ్విళ్ళూరే అనుభవాలు మనుషుల్లో కనబడుతున్నాయి. ఇది ఏంటి అంటే పాపం మనిషిని ఏం చేసింది? బంధించి ఉంచింది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే బైబిల్లో ఇదే మాట చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఏ భేదము లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హ్యావ్ సిన్డ్. అందరూ పాపం చేశారని బైబిల్ సెలవిస్తాం. కొంతమంది నేను ఎక్కడ చేశానండి అంటారు. చాలా బైబిల్ చెప్తుందా నువ్వు పాపం చేశావని. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే ఇప్పుడు నేను చేయలేదంటే ఇప్పుడు నువ్వన్న అబద్ధికుడు అవ్వాలి, లేదా దేవుని వాక్యం అన్న అబద్ధం అవ్వాలి. మనిషి ఎప్పుడైనా అబద్ధికుడు అవుతాడు కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పుడు అబద్ధం కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్, సత్యవాక్యం. అందును బట్టి రక్షణ అనేది మనిషికి ఎప్పుడు వస్తుందంటే ఒప్పుకున్నప్పుడే. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్సెప్టెన్స్. మనిషి అదే చేయలేకపోతున్నాడు. నువ్వు పాపివోను ఒప్పుకో అంటే ఒప్పుకోలేకపోతున్నాడు. అదేంటండి నా కులం అసలు మాకు అసలు పాపమే అంటుకోదు అన్నట్టుగా కొంతమంది తమ కులాన్ని బట్టి, తమ జాతిని బట్టి, తమ స్థాయిని బట్టి గర్వపడుతూ ఉంటారు. మళ్ళీ చేసే పనులన్నీ కూడా పాపం పోగొట్టుకోవడానికే చేస్తున్నా ఉన్నట్టుగా చేస్తారు. ఎవరైనా దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకో అంటే నేను పాపిని ఎక్కడే అంటాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా రకరకాల కార్యక్రమాలు చేస్తాడు, ఎన్నెన్నో చేస్తాడు. ఇవన్నీ ఎందుకంటే పాప ఫలాన్ని పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుని స్వర్గలోకానికి వెళ్ళాలంటాడు. తీరా మరలా పాపిని ఒప్పుకోమంటే నేను ఎక్కడ చేశానని అంటే మనిషి ఈ రోజుల్లో ఈ పాపాన్ని ఒప్పుకోవాలంటే ముందుకు రావట్లేదు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఇఫ్ యూ కెన్ కన్ఫెస్ యువర్ సిన్, నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభు చిత్తానుసారంగా నువ్వు ముందుకు సాగిపోగలిగితే ఆశీర్వాదాన్ని దేవుని పొందుతావు. ప్రభువుని యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి పస్కా గొర్రె పిల్లగా ఎందుకు మరణించారంటే మనందరినీ పాప బంధకాల నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయాలని, మరణం మీద మనందరికి అధికారం ఇవ్వాలని. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం మనలో ఉండడం ద్వారా మరణము నుండి మనం తప్పించబడి నిత్యరాజ్యంలో ఉండడానికి దేవుడు పస్కా గొర్రె పిల్లగా ఈ లోకంలో చనిపోయాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 3 రకాల మరణాలు బైబిల్లో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఫిజికల్ డెత్, శారీరక మరణం. అది అందరికీ వస్తుంది. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున చనిపోవాల్సిందే. శారీరక మరణం ప్రతి ఒక్కరి మీద ఏలుబడి చేస్తుంది. రెండో మరణం ఏంటి అంటే బైబిల్ తెలియజేస్తున్న మరొక మరణం ఏంటంటే స్పిరిచువల్ డెత్, ఆత్మ మరణం. మనిషి అంటే పైకి కనబడే శరీరం కాదు, ఆ లోపలుండే ఆత్మ. అందును బట్టే నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని బైబిల్లో ఉంది. మీకు తెలిసే ఒక విషయం, చాలా మంది చనిపోయిన తర్వాత తల దగ్గర దీపం పెడతారు. ఎందుకు పెట్టాలి? ఈ దీపం ఆరిపోయింది కాబట్టి ఆ దీపం ఏదో రీప్లేస్ చేస్తుంది అన్నట్టుగా దీపం పెడతారు తల దగ్గర. బైబిల్ సెలవిస్తా ఉంది, మనిషి లోపల ఉన్న ఆత్మ దీపము అన్నాడు. అది వెలిగించబడాలి. వెలిగించబడినప్పుడే మన జీవితానికి వెలుగు. యేసు ప్రభు లోపల ఉన్న ఆత్మను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చారు. అయితే పాపం చేయడం వలన ఆ దీపం ఆరిపోయింది. దాన్నే ఆత్మ మరణం అన్నారు, స్పిరిచువల్ డెత్. మూడో రకమైన మరణం బైబిల్ సెలవిస్తా ఉంది, దాన్ని రెండవ మరణం లేదా ఇటర్నల్ డెత్ అన్నారు. ఒక మనిషి పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి పరలోక రాజ్యానికి వెళ్ళడం, ఇది రక్షణ మార్గం. ఒకవేళ రక్షణ తృణీకరించి సాల్వేషన్ రిజెక్ట్ చేసి నాకు అక్కర్లేదు, నాకు రక్షణ అక్కర్లేదు, నేను నా ఇష్టానుసారమే ఉంటానని నిర్ణయించుకుని ఒక వ్యక్తి కనుక చనిపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి రెండవ మరణంలో పాలు పంపులు పొందుతాడు. దాన్ని ఇటర్నల్ డెత్ అన్నారు, నిత్య నరకాగ్నిగుండము. పరిశుద్ధ గ్రంథం పరలోకాన్ని గురించి ఎంత నొక్కి ఒక్కాణించిందో నరకాన్ని గురించి కూడా అలాగే నొక్కి ఒక్కాణించింది. పరలోకం గురించి ఎంత స్పష్టంగా బైబిల్ చెప్పిందో నరకాన్ని గురించి కూడా అదే స్పష్టంగా బైబిల్ సెలవిచ్చింది. కొన్ని మత శాఖల వారు, అంటే క్రైస్తవ్యంలోనే కొన్ని మత శాఖల వారు అసలు నరకమే లేదు, చచ్చిపోయిన వాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారని బోధలు చేస్తున్నారు ఈ రోజుల్లో. అలాగే గనక అయిపోతే ఇంక ఈ భక్తి ఎందుకు, ప్రార్థన ఎందుకు, వాక్యం ఎందుకు, దేవుని వాక్యాన్ని చదవడం ఎందుకు, యేసు ప్రభువును అంగీకరించడం ఎందుకు? ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికేసి అందరూ చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారంటే అది సరైన మాట కాదు. దేవుడు అన్యాయస్తుడవుతాడు. పరలోక రాజ్యం అనేది జాగ్రత్తగా గమనించిన క్లాసిక్ డెఫినేషన్ ఏంటి అంటే, ద హెవెన్
is a prepared place for prepared people. Heaven is a prepared place for prepared people. పరలోక రాజ్యం అనేది సిద్ధపరచబడిన వారికి సిద్ధపరచబడిన స్థలము. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయే స్థలం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆ భయంకరమైన మరణం ఏదైతే ఉందో, ఆ రెండవ మరణం, ఇటర్నల్ డెత్ ఏదైతే ఉందో, దాని నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పస్కా గొర్రెపిల్ల ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసినట్టుగానే పాప బానిసత్వం నుండి యేసు ప్రభువును విడిపిస్తున్నారు. రెండవది రెండవ మరణం అనే ఆ భయంకరమైన నిత్యాగ్ని గుండం నుండి మనందరిని విడిపించడానికి ప్రభు అని యేసే లోకానికి వచ్చారు. నీ రక్షణ ఎంత గొప్పదో తెలుసా? నువ్వు పొందుకున్న రక్షణ ఎంత విశిష్టమైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి నీ పాపం ఒప్పుకొని ఆయన అంగీకరించి నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి అయితే నువ్వు రెండవ మరణంలో ఉండవు. ఖచ్చితంగా ప్రభుతో ఉంటావు. యుగయుగాలు దేవునితో నివసించే ఆ దివ్య నగరిలో, ఆ మహాపట్టణంలో నీవు ఎల్లకాలం జీవిస్తావు. అదే నిత్య జీవము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. పౌలు భక్తుడు యేసు ప్రభువుని పస్కా గొర్రెపిల్ల అన్నాడు కదా. ఇప్పుడు అక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉన్న ఆ పస్కా గొర్రెపిల్లకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న పోలికలేంటో కొన్నింటిని మీకు త్వరగా చెప్పి నా సందేశాన్ని ముగింపులను తీసుకొస్తాను. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ అవర్ లవింగ్ సేవియర్. యేసు ప్రభుని మన దేవునిగా అంగీకరించడం ఎందుకు ప్రాముఖ్యమైన అంశం, ఎందుకు అది చాలా శ్రేష్టమైన అంశం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది మనిషి మతాలు మార్చడానికి రాలేదు, లేదా నీ కులాన్ని మార్చాలని యేసు ప్రభు లోకానికి రాలేదు, మరొకటి మార్చాలని రాలేదు. కానీ ఆయన పాడైపోయిన మానవ జీవితాన్ని మార్చాలని, మనసును మార్చాలని ఈ లోకానికి వచ్చారు. ఆయనలో ఉన్న విశిష్టత ఏంటి, అసలు యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి అని ఆలోచన చేస్తే, పౌలు భక్తుడు యేసు ప్రభువుని పస్కా గొర్రెపిల్ల అని సంబోధించాడు కాబట్టి, లేదా పస్కా పశువు అని సంబోధించాడు కాబట్టి, మనం యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అర్థం చేసుకోగలం, ఆయన ఎలా గ్రహించగలం? లేఖనాలను పరిశీలన చేస్తే పస్కా గొర్రెపిల్ల ఉన్న లక్షణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలుద్దాం. పోలిక అంతే. పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభు నేను అంటల్లా. ఇట్స్ ఎ సిమిలీ, ఒక పోలిక. టైపాలజీ అనే ఒక అంశం థియాలజీలో ఉంటుంది. అంటే పోలిక అనమాట, సాదృశ్యం. ఆ పోలికలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పస్కా గొర్రెపిల్ల ఎలాంటిది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఎలాంటి లక్షణాలను గమనిద్దాం. మొట్టమొదటిది, దేవుడు చెప్పాడు మరణదూత నుండి తప్పించుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరు కూడా నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకోమన్నాడు. చెప్పండి, ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలట? నిర్దోషమైనదిగా ఉండాలి, దోషం లేనిదిగా ఉండాలి. మచ్చలు కానీ, ముడతలు కానీ, జబ్బు కానీ, రోగం కానీ అలాంటివి ఏమీ దానిలో ఉండడానికి వీల్లేదు. నిర్దోషమైన గొర్రెపిల్ల, ఒక ఏడాది వయసున్న గొర్రెపిల్లను తీసుకుని దాన్ని పస్కా గొర్రెపిల్లగా సిద్ధపరచాలి. మనం ఆ మాటను చదివితే చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతా ఉంటే ఆ మాటను మనం గమనిస్తాము. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 3వ వచనం, ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనా మేకపిల్లనైనా, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనా మేకపిల్లని తీసుకుని అవ్వలేను. 5వ వచనం, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కించవలెను. 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలి. అంటే ఈ మాటలన్నీ చెబుతూ ఒక గొర్రెపిల్ల గురించి దేవుడు మాట్లాడుతూ కొన్ని మాటలు ప్రస్తావించిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలంటే నిర్దోషమైందిగా ఉండాలి, నిర్దోషమైందిగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువుని అపోస్తలుడైన పౌలు పస్కా గొర్రెపిల్లని సంబోధిస్తే, నా ప్రభువు నిర్దోషు, నా ప్రభువు దోషము లేనివాడు, ఆయన పాపము లేనివాడు, కళంకము లేనివాడు, కపటం లేనివాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడు మన దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు మన పాపాలు క్షమించగలడు, ఆయన ఎందుకు మన అతిక్రమం నుంచి మనం విడిపించగలడు అంటే, ఆయన పాపము లేనివాడు గనుక. ఆయన కూడా పాపముతో మిళితమై ఉంటే, ఆయన కూడా పాపము కలిగి ఉన్నవాడైతే మరొక పాపిని ఖచ్చితంగా క్షమించలేడు. 2 వ్యక్తులు నదిలో కొట్టుకుపోతున్నారండి, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నీళ్లు తాగుతూ ఉన్నారు. ఆ నదిలో కొట్టుకుపోతుంటే మరొకడిని చూసి, అరే నన్ను రక్షించరంటే ఏమంటాడు వాడు? నేను కూడా చచ్చిపోతాను కదా,
నేను కూడా మునిగిపోతున్నాను కదా, నిన్నేం రక్షిస్తాను అంటాడు కదా. ఒక మునిగిపోతున్నవాడు ఇంకో మునిగిపోతున్నవాడిని రక్షించలేడు. ఒక కాలిపోతున్నవాడు ఇంకో కాలిపోతున్నవాడిని రక్షించలేడు. ఒడ్డు మీద ఉన్నవాడు లేదా పడవలో ఉన్నవాడు తాడు కానీ మరొకటి ఏదన్నా పరికరం చేతిలో ఉన్నవాడు మరొకటి రక్షించగలడు, కానీ ఇద్దరు మునిగిపోతుంటే ఇంకోళ్ళు ఎవరిని రక్షిస్తారు చెప్పండి? సో పాపము ఉన్నవాడు, పాప సంబంధి మరొక పాపిని ఎప్పుడూ రక్షించలేడు, ఎప్పుడూ సన్మార్గంలో తీసుకురాడు. ఫర్ ఎగ్జాంపుల్ త్రాగుబోతూ మరొక త్రాగుబోతు దగ్గరికి వెళ్ళి ఒరే తాకరా చచ్చిపోతారంటే వాడేమంటాడు? ముందు నువ్వు ఆపరా అంటాడు కదా. నువ్వు తాకరా అన్నప్పుడు నువ్వు తాగకుండా ఉండి ఆ మాట చెప్పాలి, కానీ నువ్వు తాగుతూ మరొకటి దగ్గరికి వెళ్ళి తాగొద్దంటే వాడేమంటాడు? ముందు నువ్వు సరవరా అంటాడు కదా. ఒక పాపములో జీవించే వ్యక్తి మరొక పాపంలో ఉన్న వ్యక్తిని నువ్వు పాపం చేయొద్దని చెప్పలేడు. ఒకనొక సందర్భంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు, అంటే మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, అయితే ఒక సందర్భాన్ని మేము ముందుకు తీసుకొస్తాను. ఒక పాపంలో పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు ముందు నిలబెడితే ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ, నేను నిన్ను శిక్షింపను, ఇంకెప్పుడు పాపం చేయొద్దు అన్నాడు ఆయన. పాపం చెయ్యొద్దు అని యేసు ప్రభు చెప్పగలిగారు అంటే ఆయన పాపం లేనివాడు కాబట్టి చెప్పాడు. ఆయన కూడా అందరిలా పాపం చేసి ఉంటే పాపం చేయొద్దని ఆ మాట అక్కడ వాడాడు ఆయన. నైతికత ఒప్పుకోదు, ఎథిక్స్ అనేవి ఒప్పుకో. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటా, నువ్వు ఈ తప్పులో ఉండి మరొకరిని తప్పు చేయొద్దని ఎలా చెప్తావని. ప్రభు అని యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు. అందును బట్టే యోహాను సువార్త 8:46 మనం చదివితే దానిలో ప్రభు అని యేసుక్రీస్తు వారు సర్వ ప్రపంచానికి ఒక సవాల్ అని లోకంలో జీవించిన కాలంలో చెప్పారు. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించునో నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? వై డు యు నాట్ బిలీవ్ మీ? విచ్ ఆఫ్ యు కన్విక్ట్స్ మీ ఆఫ్ సిన్? మీలో ఎవరు నాలో పాపం ఉన్నదని చెప్పగలరు కాదు, ఎవరు స్థాపిస్తారు? చెప్పడం అంటే యేసుప్రభు వాళ్ళు చేశారండి, ఇలా చేశాడని కొంతమంది ఎవరైనా అబద్ధాలు చెప్పొచ్చేమో, కానీ ప్రూవ్ చేయగలరా? నిరూపణ చేయగలరా? యేసు ప్రభులో ఈ పాపం ఉంది, ఆయన ఇదిగో ప్రపంచాన్ని ఇలా మోసం చేశాడు, మనుషుల్ని ఇలా వంచాడు, ఆయన జనాంగాల్ని ఇలా పాడు చేశాడని ఒక్క సాక్ష్యమైనా ఉందా? లేదు. బైబిల్ గ్రంథం మనం చదివిన, యేసు ప్రభువును గురించిన 4 సువార్తలు మనం చదివిన, హిస్టోరియన్స్ రాసిన పుస్తకాలు, మొదటి 2-3 శతాబ్ద కాలంలో అద్భుతమైన చరిత్రకారులు, ఒక్కొక్కడు ఈ రోజున ఒక 100 BBC ఛానల్కి సమానం, ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క 100 CNN ఛానల్కి సమానం. అలాంటి గొప్ప గొప్ప చరిత్రకారులు అందరూ కూడా యేసు ప్రభు దేవుడని, ఆయన పాపము లేనివాడని, ఆయన చరిత్రలో ఉన్నాడు అని, చాలామంది ఆయన అంగీకరించారు అని, ఆయన శిలువ మీద చనిపోయాడని, పునరుత్థానుడై తిరిగి లేచాడని చరిత్రకారులు ఒప్పుకుని తమ గ్రంథాల్లో రాశారు. ఈ రోజుల్లో కొంతమంది బయలుదేరి యేసుప్రభు నిజంగా ఎక్కడ చనిపోయాడో ప్రూవ్ చేయండి, చూపించండి అంటున్నారు చాలామంది. ఇంకేం ఎవిడెన్స్ కావాలి నీకు? ఆ కాలంలో ఉన్న చరిత్రకారులే ప్రభు గురించి రాశారే, ఇప్పుడు నువ్వు వచ్చి ప్రూవ్ చేయండి అంటే అఫ్కోర్స్ చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ లేవని నేను అంటలా, నిదర్శనాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ప్రభు వాళ్ళ శిలువ మీద మరణించారు, మన పాపం నిమిత్తం ఆయన శిలువ మీద చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభునికి తీర్పు తీర్చిన పిలాతు అనబడే వ్యక్తి, అతని గురించిన ఇన్స్క్రిప్షన్ సెసరియాలో దొరికింది. కైసరి అనే ప్రాంతంలో పిలాతు యొక్క ఇన్స్క్రిప్షన్ దొరికింది. అంటే అప్పటి వరకు పిలాతు చరిత్రలో ఉన్నాడో లేదో అనుకున్నారు, కానీ ఆ రాతి పలక దొరికిన తర్వాత, ఆ ఇన్స్క్రిప్షన్ దొరికిన తర్వాత పిలాతు యొక్క చారిత్రకతను ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు. అప్పుడు ఎవరి పిలాతు? హూ ఈజ్ దిస్ పైలట్? ఆలోచన చేస్తే యేసు ప్రభు తీర్పు తెచ్చినవాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, ప్రభు అని యేసు ప్రకటించారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? మానవ చరిత్రలో ఈ రోజుకి కూడా దేవుళ్ళని పిలువబడిన వారు కానీ, లేదా బాబాలు కానీ, స్వామీజీలు కానీ, మరొకళ్ళు కానీ, అది ఏ మతమైన, ఏ కులమైన, ఏ ప్రాంతమైనా, ఏ ఒక్కరు కూడా నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరనే స్టేట్మెంట్ చేయలేదు, చేయబోరు కూడా. ఎందుకోసం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పరమ పవిత్రుడు కనుక ఆ మాట చెప్పగలిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక నిన్ను పరిశుద్ధతలో ఆయన స్థిరపరచగలడు, పవిత్రతలో ఆయన నిన్ను ఎస్టాబ్లిష్ చేయగలడు. నిర్దోషమైన గొర్రెపిల్ల తీసుకోండి. సో యేసు ప్రభు కూడా నిర్దోషమైన వాడు కాబట్టే సర్వలోక పాప పరిహారార్థమై ఆయన చిందించిన రక్తము పాపాలను కడగలిగే ఆధిక్యతను పొందింది, అర్హతను పొందింది. శిలువ మీద చాలా మంది చనిపోయారు పూర్వదినాల్లో, మరి వాళ్ళందరి రక్తం మనల్ని గడుగుద్దా అంటే కాదు.
యేసు ప్రభు మీద సిలువ మీద చనిపోయినప్పటికీ ఆయన రక్తం పవిత్రమైన రక్తం కనుక మన పాపాలు కడిగే సాధనమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సో ఈ పస్కా గొర్రెపిల్ల మొట్టమొదటిగా నిర్దోషమైందై ఉండాలి. ప్రభువుని యేసుక్రీస్తు కూడా దోషము లేనివాడు. గత రాత్రి కూడా మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు యేసు గురించి మాట్లాడుతూ, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు నాయన, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హెబ్రీ 7:26 ఆ మాట మనం చూసాం. నిర్దోషి అనే మాట అపోస్తలుడైన పౌలు అక్కడ వాడాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తు ప్రభు దోషము లేనివాడు. రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వస్తే, ఈ పస్కా గొర్రెపిల్లను 10వ రోజు తీసుకుని దశమనాడు, అంటే దశమ అంటే 10 కదా, దశమనాడు తీసుకుని 14వ రోజు వరకు పరీక్షించాలట. అంటే అది అకస్మాత్తుగా జరగబోయే కార్యంగా ఉండకూడదు. తీసుకొచ్చేసి వెంటనే గొర్రెపిల్లని తీసుకొచ్చి వెంటనే పస్కా గొర్రెపిల్లగా చంపేయడానికి వీల్లేదు. కొంతకాలం దాన్ని పరీక్షించాలా. 10వ రోజు దాన్ని తీసుకోవాలి, 14వ రోజు వరకు దాన్ని పరీక్షించాలా, టెస్ట్ చేయాలి. అది నిజంగా నిర్దోషమైందా కాదా, లేదా దానిలో ఏమైనా రోగం ఉందా, మరొకటి ఏమైనా ఉందా, 4 రోజులు పరీక్షించిన తర్వాత దాన్ని వధించాలి. గమనించను ప్రియులారా, ఆ పస్కా గొర్రెపిల్ల ఏ విధంగా పరీక్షించబడిందో, పరిశోధించబడిందో, నా ప్రభువుని యేసయ్య కూడా పరిశోధించబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన కూడా పరీక్షించబడ్డాడు. ఆయన ప్రవక్తలు ఎంతో మంది ఆయన గురించి ప్రకటించారు. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాత నిబంధన గ్రంథంలో ఎన్నో లేఖనాలు, ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53 మనం జాగ్రత్తగా చదివితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం అంతా కూడా అక్కడ కనబడుద్ది. మెస్సియా ఏ విధంగా ఈ లోకానికి వచ్చి మనుషుల కోసం మరణిస్తాడు, ఆయన ఏ విధంగా నలగొట్టబడతాడు, మనుషుల యొక్క అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏ విధంగా గాయపరచబడతాడు, ఆయన యొక్క సమాధి చేయబడే విధానం కానీ, ఆయన పునరుత్థానుడై తిరిగి లేస్తాడనే విషయం కానీ ఐజాయా 53లో చాలా క్లియర్గా యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాల క్రితం, రిమెంబర్ దిస్, 700 years before, so many prophecies were prophesied concerning Jesus. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి గురించి కూడా అన్ని సంగతులు, అన్ని విషయాలు ముందుగా చెప్పబడలేదు. యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి, ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి, పరీక్షించబడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ సేవ ప్రారంభించిన ఆ 3.5 సంవత్సరాలు, ఈ గొర్రెపిల్లను 10వ రోజున తీసుకొచ్చి 14వ రోజు వరకు పరీక్షించాలిగా. ఇప్పుడు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు కూడా పరీక్షించబడ్డారు. సేవ ప్రారంభం దగ్గర నుండి ఆయన సిలువ ఎక్కేదాకా ఎంతో మంది ఆయన్ని టెస్ట్ చేస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు, పరిశోధిస్తూనే ఉన్నారు. ఈ నిజంగా దేవుడా కాదా, ఈ నిజంగా మెస్సియా కాదా, ఈ నిజంగా రక్షకుడా కాదా, ఈ నిజంగా సత్యవంతుడా కాదా అనే విషయాన్ని తరచుగా ప్రశ్నలు అడిగారు. ఆయన శోధించడానికి ఎంతో మంది ముందుకొచ్చారు. ఎట్టకేలకు పేతురు భక్తుడు అంటాడు, ఆయన నోట ఏ కపటమో కనబడలేదన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం చూడండి. దానిలో ఒక మాట రాయబడింది. 1 Peter chapter 1 and verse 21, the Bible says, 1 Peter chapter 2 and verse 21. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 22వ వచనం కూడా చదువుదాం చూడండి. దానిలో ఈ మాట ఉంటుంది, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమో కనబడలేదు అన్నాడు. చెప్పండి, యేసు ప్రభు నోట ఏ కపటము ఏమవలేదట, కనబడలేదనే మాట ఎందుకు వాడాడు పేతురు గారు? కనబడలేదు అంటే వెతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఆయన నోటిలో ఏమన్నా కపటమైన మాటలు ఉంటాయేమో, ఆయన ఏ విధం చేతనైనా ప్రజలను మోసం చేస్తున్నాడేమో, అబద్ధాలు మాట్లాడుతున్నాడేమో, తాను దేవుణ్ణని, మెస్సియానని ఏమైనా అబద్ధాలు చెప్పేస్తున్నాడేమోనని చాలా మంది ఆయన్ను కనిపెట్టారు, వెతికారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆయన నోటలో కపటాన్ని చూడలేదు, కనుగొనలేదు. పేతురు భక్తుడు చాలా క్లియర్గా స్పష్టంగా మాటను అక్కడ రాశారు. ప్రభునందు ప్రియులారా, నా ప్రభువు పరిశోధించబడిన రాయి. ఆయన పరిశోధించబడ్డాడు, ఎప్పటికైనా పరిశోధించబడుతూనే ఉన్నాడు. అనేక మంది యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టాలనో, ఆయన దైవత్వాన్ని తగ్గించాలనో, ఆయన దేవుడు కాదని ప్రూవ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఆఖరికి తేలే ఫలితార్థం ఏంటి అంటే, ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలను చేయనివ్వండి, ఫైనల్గా ఒప్పుకుని తీరాల్సింది యేసుప్రభు దేవుడని. ఒక ఫ్రాంక్ మారిసన్ కానీ, ఒక సిఎస్ లూయిస్ కానీ, ఒక లీ స్ట్రాబెల్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప దేవుని సేవకులు యేసు ప్రభు దైవత్వాన్ని గురించి చాలా మంచి మంచి పుస్తకాలు రాశారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు యేసు ప్రభు దైవత్వం ఒప్పుకునేవారే. యేసు ప్రభు దేవుడు అంటే అంగీకరించినారు. కొంతమంది ఏమో నాస్తికులు ఉన్నారు, కొంతమంది ఏమో వేరే వేరే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎట్టకేలకు పరిశోధన చేసి చరిత్రను, ఆర్కియాలజీను ఇవన్నీ పరిశీలన చేసి యేసు ప్రభు గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఈ రోజున ప్రభు బిడ్డలుగా వారు జీవిస్తూ ఉన్నారు. అంతవరకు ఎందుకు? మా తండ్రి గారు బైబిల్ ఒట్టిదని, యేసు ప్రభు దేవుడు కాదు అని అనేక మందిని సవాలు చేసి దేవుని సేవకులను ఇబ్బంది పెట్టేశారు. టెలికమ్యూనికేషన్లో జాబ్ చేస్తున్న ఆ కాలంలో చేతి నిండా డబ్బులు, చుట్టూ చాలా మంది స్నేహితులు ఉండడంతో కళ్ళు కొన్ని సందర్భాల్లో నెత్తికొచ్చిన తరం ఉందన్నట్టుగా బైబిల్లో మా తండ్రి గారు కూడా గర్వంతో, అహంభావంతో అసలు దేవుడనేవాడు లేడు, బైబిల్ అంతా ఒట్టిదే, ఇదంతా కల్పితం అన్నట్టుగా విపరీతంగా బైబిల్ మీద బురద జల్లిన మా తండ్రి గారు గతించిన 45 సంవత్సరాల నుంచి బైబిల్ను ప్రకటిస్తున్నారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇదే బైబిల్ను పట్టుకుని తిరుగుతున్నారు మా నాన్నగారు గతించిన 45 years. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు పరిశోధించబడిన రాయి, పరిశోధించబడిన వ్యక్తి నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకోవాలి, దశమనాడు తీసుకుని 14వ రోజు వరకు దాన్ని పరీక్షించాలి. యేసు ప్రభు కూడా పరీక్షించబడ్డాడు, ఆ పరీక్షల్లో గెలిచాడు. అనేక మంది ఒప్పుకున్నారు ఆయన దేవుడని. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు సుకార్ అనే ప్రాంతంలో బావి దగ్గర యేసుప్రభును మొదట చూసి అందే, నువ్వు మా యాకోబు కంటే గొప్పోడువా అని అడిగింది యేసుప్రభు. యాకోబు గొప్పోడు అనుకుంటుంది. సృష్టికర్తని దేవుని ముందు పెట్టుకుని వారి పితరుడు యాకోబు చరిత్రను చూస్తూ ఉంటే, మొదటి శతాబ్ది కాలం ఈ సంఘటన జరుగుతుంటే యాకోబు చరిత్రను తీసుకొచ్చి మా యాకోబు కంటే గొప్పోడువా అని అడుగుతుంది. దేవుణ్ణి ముందు పెట్టుకుని, సృష్టికర్తను ముందు పెట్టుకుని నువ్వు మా యాకోబు కంటే గొప్పోడువా అని అడిగింది మొదట. కానీ ఆ మాటలు అలా జరిగిన తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒక్కనొక్క పాయింట్కి వచ్చేసరి ఏమన్నా తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు ఈయన కాడ. యాకోబు అంటే గొప్పోడు కాదని అడిగిన ఆమె ఫైనల్గా తెలుసుకుంది ఏంటో తెలుసా? ఈయనే క్రీస్తు. హీఈస్ ద మెస్సయ, హీఈస్ ద క్రైస్ట్, హీఈస్ ద సేవియర్ టు ద వరల్డ్ హూ రివీల్స్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని బహిర్గతపరిచే దేవుడు. నేను చేసినవని నాతో చెప్పాడు ఆయన. హీ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నా గురించే సమస్తం ఆయనకి తెలుసు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు పరిశోధించబడ్డాయి. 3వ మన దగ్గరికి వస్తాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. కుటుంబం అంతా కలిసి ఆ పస్కా గొర్రెపిల్లను వధించాలట. కుటుంబం అంతా కలిసి ఆ వచన భాగాన్ని చదివితే నిర్గమాకాండము 12వ అధ్యాయము జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 7వ వచనాన్ని మనం చదివితే, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకున్న తర్వాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి, అంటే సమాజంతో, సమూహంతో, ఒకరిగా చేయమని చెప్పలేదు, సమూహంతో చేయండి. సమాజ కూటములలో కుటుంబానికి ఒకటి చొప్పున, ఒక్కొక్క కుటుంబానికి లెక్క చొప్పున వారు తీసుకోవాలని 3వ వచనంలో కూడా మనం చూస్తాం. 3వ వచనంలో కుటుంబం అనే మాట చాలా క్లియర్గా రాశాడు. 7వ వచనం వచ్చేసరికి ఒక ఫెలోషిప్, కొంతమంది ప్రజలు అనే మాట అక్కడ వాడబడిన సమాజపు కూటములలో. ప్రభునందు ప్రియులరా, కుటుంబంతో కలిసి పస్కా గొర్రెపిల్లను వధించాలా. అనగా గొర్రెపిల్ల వధించబడుతున్నప్పుడు ఆ గొర్రెపిల్లను అందరూ చూడాలా. కుటుంబం అంతా కూడా అసలు ఎందుకు ఈ గొర్రెపిల్ల వధించబడాలి, మరణదూత రాబోతుంది, తప్పించుకోవడానికి వధించబడాలన్న ఆ సత్యం కుటుంబంలో అందరికీ తెలియాలి. God has a concern for each and every individual, and God has a great concern for families as well. కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించడం, కుటుంబాలతో కలిసి దేవుని సేవించడం. యెహోషువ అన్నాడు కదా 24:15లో, నేనును నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తాం? యెహోవాని సేవిస్తాం. ఈరోజున కొన్ని కుటుంబాలను అడిగితే ఏం చెప్తారు? నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాము అనే మాట చాలా కుటుంబాల్లో కనబడలేదు. భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లలతో ఒక దారిలాగా ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా జీవిస్తారు. కానీ కుటుంబాలన్నీ కూడా ఐక్యతతో, సమైక్యతతో, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగాలతో నింపబడి అందరూ కలిసి దేవుని ఆరాధిస్తే పరలోకం అంటే అదేనేమో అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో.
అందును బట్టి దైవజనుడు అంటాడు, మన కుటుంబాలు పరలోకపు నమూనాలుగా ఉండాలి. పరలోకపు నమూనాలుగా ఉండాలి, ఒక మోడల్గా ఉండాలి మన కుటుంబాలు. అంతేగాని నరకానికి చిరునామాలుగా ఉండడానికి వీల్లేదు. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు, త్రాగేసి ఇంటికి వస్తారు, భార్యను కొడతారు, పిల్లల్ని కొడతారు, నరకం ఆ ఇల్లంతా. యవనస్తులు ఉంటారు కొంతమంది, సాయంకాలం అయిపోయేసరికి ఇష్టానుసారం తిరిగి గంజాయిలు దాగి అవి దాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఈరోజు ఒక ఆమె ఒకటి పట్టుకుని స్తంభానికి కట్టేసి కంట్లో కారం కొట్టేసింది వాళ్ళ కొడుక్కి. వాడు అరుస్తున్నాడు, కేకలేస్తా ఉన్నాడు. చెప్తుందంటే ఎప్పటి నుంచో గంజాయి వద్దురా, నువ్వు చదువుకున్నావు, చదవరంటాడు. గంజాయి తాగేసి ఎంజాయ్ చేద్దాం అనుకునేటప్పటికి ఈ రోజున వాళ్ళ తల్లికి చాలా కోపం వచ్చింది. ఇంటి ముందు స్తంభానికి కట్టేసి కంట్లో కారం కొట్టేసింది. వాడికి లైఫ్ లాంగ్ గుర్తుంటుందేమో. ఎవరో ప్రక్కన వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలేశారు దాన్ని. బుద్ధి రావాలి మరి, ఆ దెబ్బకాడికి బుద్ధి వచ్చేయాలి. ఇంకా అప్పుడు కూడా రాలేదంటే ఇంక వాడు ఇంకా నాశనం దిశగా వెళ్తున్నాడు అనుకోవాలంతే. కుటుంబాలు ఈ రోజున ఎలా ఉన్నాయి? గొడవలు, గందరగోళాలు, కేకలు, అరుపులు, మనస్పర్ధలు. కొన్ని కుటుంబాల్లో గట్టిగట్టిగా కేకలు వినబడితే కొన్ని కుటుంబాల్లో కేకలు వినబడి, ఎందుకంటే ఎవరు మాట్లాడుకోరు. ఒకరికొకరు మాట్లాడుకుని ఎంతకాలం అయిందో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు మౌనం. జాగ్రత్తగా గమనించండి. పస్కా గొర్రె పిల్లను కుటుంబంతో వధించాలి. ఆ తర్వాత చీకటి పడకముందే దాన్ని వధించమన్నాడు. సాయంకాలం ముందు వధించమన్నాడు కదా, ఆ మాట కూడా అక్కడ మనం చూస్తా ఉన్నాము. 7వ వచనంలోనే సాయంకాలం ముందు దాన్ని చంపి. సాయంకాలం అంటే ఇంకా చీకటి పడలేదని అర్థం, చీకటి పడకమునుపు అని అర్థం. సాయంకాలమున దాన్ని చంపి. దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు, సంవత్సరాలు రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను ఏం చేయి, స్మరణకు తెచ్చుకో. బాల్య దినములు అన్నారు కాబట్టి యవన కాలంలో అక్కర్లేదు అనుకోకండి. లేదంటే పెద్దవాళ్ళు అయిపోయినా బాల్యంలోనే స్మరణకు తెచ్చుకోమన్నారు, ఇప్పటికి అక్కర్లేదు అనుకోకండి. బాల్యంలోనే స్మరణ తెచ్చుకోండి అంటే అర్థం ఏంటంటే ప్రారంభ దశలోనే, అవకాశం ఉన్నప్పుడే, అవకాశాలు లేనప్పుడు కాదు, అవకాశాలు తీసివేయబడినప్పుడు కాదు, నీకు అవకాశం ఉన్నప్పుడే దేవుని స్మరించు. సాయంకాలం ముందు ఆ గొర్రెపిల్లను వధించడం. యాజ్ టీజ్గా ఏ గొర్రెపిల్ల అయితే సాయంకాల సమయంలో వధించబడుతుందో, ప్రభువుని యేసుక్రీస్తు వారి శిలువలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వధించబడ్డారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వధించబడ్డారు. ఆయన శిలువ మీద తలవాల్చింది కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకి, పస్కా పశువు వధించబడే వేళ. లేదా యెరూషలేము దేవాలయంలో చిట్ట చివరి గొర్రెపిల్ల వధించబడే సమయం, అది కూడా అదే. ఆ సమయంలో ప్రభువుని యేసు మన కోసం తలవాల్చి తన ప్రాణాన్ని అప్పగించారు. చీకటికి అమ్మకు ముందే రా ప్రభు దగ్గరికి, దుర్దినాలు రాకముందే వచ్చే ప్రభు దగ్గరికి. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ప్రేమతో నన్ను పిలుస్తున్నాడు. ఫైనల్గా ఓ మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఇలా వధించబడిన రక్తాన్ని పట్టుకొచ్చి, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకొచ్చి వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక బౌల్లో దాన్ని పట్టిన తర్వాత, ఒక పాత్రలో దాన్ని తీసుకొచ్చి వారి ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి, ఆ ద్వారబంధములకు ఆ రక్తాన్ని పూయాల. హిస్సోపుని తీసుకుని, హిస్సోప్ అంటే ఒక చిన్న మొక్క, గోడలో మొలిచే మొక్క, దాన్ని తీసుకొచ్చి ఆ బ్లడ్లో ముంచి, ఆ బ్లడ్ని వారి యొక్క డోర్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి రాయమన్నాడు. మరణ దూత దాటిపోయేటప్పుడు ఏ ఇంటికైతే ఆ రక్తాన్ని చూస్తుందో ఆ మరణ దూత దాటిపోతుంది. జాగ్రత్త వినండి ప్రియులారా. ఆ రక్తాన్ని పట్టుకొచ్చి బౌల్లో తీసుకొచ్చి ఎక్కడో సెల్ఫ్లో పెట్టేయమని బైబిల్ చెప్పలేదు, లేకపోతే మరొక చోట ఉంచమని చెప్పలేదు. కానీ ఆ ప్రధాన ద్వారము, బయటికి కనిపించే ఆ ద్వారం దగ్గర యేసుక్రీస్తు ప్రభు రక్తం పూయబడాల. అనగా మన జీవితాల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, అందరికన్నా ప్రాముఖ్యంగా కనబడాల్సింది ఏంటి అంటే, ఉండాల్సింది ఏంటంటే యేసయ్య రక్తం, యేసయ్య నామం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువును ముందు పెట్టడం, ఆయన్ను కలిగి ఉండడం. క్రీస్తు ప్రభు రక్తం మన జీవితానికి రాసుకున్నప్పుడు, మన హృదయాలకు అప్లై చేయబడినప్పుడు మరణదూత మనల్ని దాటి వెళ్ళిపోతుంది. చాలామంది ప్రభు రక్తాన్ని గురించి విని, లేదా యేసు ప్రభు సువార్తను విని ఆ పట్టుకలు ఇంట్లో పెట్టుకుంటున్నారు. కానీ నీ హృదయానికి రాసుకున్నావా? యేసు ప్రభు నీ హృదయానికి ఆహ్వానించావా? నీ ద్వార బంధములకు యేసు ప్రభుని నువ్వు రాసుకున్నావా? ఇది ఒక అద్భుతమైన సమయం. ప్రభు నీ కోసం శిలువ మీద మరణించి దారదారులుగా తన రక్తాన్ని నీ కోసం కార్చి నిన్ను రక్షించాలని, మరణ దూతను నేను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపడుతున్నారు. యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం
9వ వచనం మనం చదివితే ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. 1 John chapter 1 and verse 9. మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. Praise the Lord. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all our unrighteousness. మన దుర్నీతి నుండి, మన స్వనీతి నుండి, మన యొక్క అవినీతి నుండి ప్రభువు మనల్ని కడిగి పవిత్రపరిచి పవిత్రులుగా నిలబెడతాడు. వద్దాం ఈ రాత్రి ప్రభు దగ్గరికి. పస్కా గొర్రెపిల్ల ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను బానిసత్లను బయటికి పడేసిందో, మరణ దూత నుండి ఏ విధంగా విడిపించిందో, మన ప్రభు అని యేసుక్రీస్తు వారి లోకానికి పస్కా గొర్రెపిల్లగా వచ్చి మన కోసం మరణించి మరణ బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతవరకు దేవుని వాక్యాన్ని విన నీవు ప్రభు కొరకు మంచి నిర్ణయం తీసుకోగలవా? ఇంకేం పాప బానిసత్వంలో ఉండిపోయావు? ఈ రాత్రి అడుగు, ప్రభువా నీ రక్తం పోసి నన్ను కడగండి, నన్ను విడిపించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మరణ భయంలోనే ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు రక్తము సజీవమైంది, పవిత్రమైంది కనుక నిన్ను రక్షించి నిత్య జీవంలో నీవు ఉండునట్లుగా యేసయ్య రక్తం ఉపకరిస్తుంది. అంగీకరిద్దాం ప్రభుని రాత్రి. హృదయాల్లో చేర్చుకుందామా? మన హృదయాల్లోనికి ఆయన ఆహ్వానిద్దామా? పస్కా గొర్రెపిల్ల మన కోసం వధించబడి ఏ విధంగా యేసు ప్రభు తన ప్రాణాన్ని అప్పగించారో ఆయన ప్రేమను తలపోసుకుంటూ, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని తలపోసుకుని ప్రభువును మనస్ఫూర్తిగా స్తుతిద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ టునైట్. ఈ రాత్రి మీరు ఎవరైనా సరే, ఒకవేళ ఇదే మొదటిసారి మీరు యేసు ప్రభు గురించిన మాటలు వింటూ ఉంటే, పస్కా గొర్రెపిల్ల ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చిందో, మరణ దూత దాటిపోవడానికి పస్కా గొర్రెపిల్ల ఏ విధంగా సహాయపడిందో, ఈ రాత్రి ప్రభు అని యేసయ్య రక్తము నీ కొరకు నా కొరకు సిలువలో చిందించబడిన నిర్దోషమైన విలువైన నిష్కళంకమైన రక్తము పాప బానిసత్వంలోంచి, మరణ బంధకాల్లోంచి మనల్ని విడిపించగలిగే సామర్థ్యం కలిగినది. చూద్దాం ఆయన వైపు రాత్రి. ప్రభువా నువ్వు మంచి దేవుడు నాయన. ఏ పాప బానిసత్వంలో ఇంకా నలిగిపోతున్నావు ప్రియ సహోదరుడు. ఆనందం లేదు, నీకు సంతోషం లేదు, సమాధానం లేదు, నీ హృదయంలో నెమ్మది లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టడంలా నీకు ఏదో రకమైన భయం, ఆందోళన, కలవరం నేను పట్టి పీడిస్తా ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? బహుశా ఇంకా నువ్వు పాప బానిసత్వంలో ఉండిపోయావేమో, దాస్య గృహంలో బందీగా ఉండిపోయావేమో. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, విడుదల పొందాలా? నీకు విడుదల రావా? యేసయ్య ఈ లోకానికి నేను విడిపించడానికి వచ్చాను. ఆయన నీ మతం మార్చడానికి కాదు యేసయ్య వచ్చింది. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నన్ను మార్చాడు, అనేక మందిని మార్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా మార్చగలడు. మరణ బంధకాల చేత బంధించబడిన మనిషిని విడుదల చేస్తాడు. మరణంలోనికి రాక జీవంలోనికి దాటి వెళ్ళారు అని బైబిల్ మనం చూస్తున్నాం. అవును, జీవాధిపతిని దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి బలమైన కార్యాలు ఆయన నుండి పొందుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పవిత్రుడు అయిన ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఎంతవరకు నీ మాటలు వినడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి, ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతో మంది ప్రపంచంలో నీ మాటలు వినటం లేదు. కొంతమంది వినాలని ఆశ ఉన్నా వారికి అవకాశాలు లేక వినలేకపోతున్నారు. కానీ రాత్రి మమ్మల్ని ప్రేమించి కొన్ని వేల కుటుంబాలు ప్రభువా లైవ్లో కనెక్ట్ అయ్యి ఈ రాత్రి నీ మాటలు విన్నారు. ప్రతి మాట మా జీవితాన్ని నీ వైపు ఆకర్షించే విధంగా, ప్రతి మాట మా జీవితాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచే విధంగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. పస్కా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మా పాప భారాన్ని మోసి మా కొరకు వధించబడి మరణ దూత నుండి, అయ్యా పాప బానిసత్వం నుండి, ఐగుప్తు బంధకాల నుంచి మమ్మల్ని విడిపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఇంకా ఐగుప్తు అనే పాప బానిసత్వంలో ఉండిపోయారు, మరణ దూత బంధకాల్లో ఎంతమంది అయితే ఉండిపోయారో ప్రభువా, ఈ రాత్రి వారిని ముట్టండి, కనికరించండి. తలుపు నొద్దుండి తట్టుచున్నావు. ఎవరైతే నీ స్వరం వింటారో వారితో ప్రభు నువ్వు భోజనం చేస్తావు నీ వాక్యంలో ఉంది. మా ప్రియులు తమ హృదయం అనే తలుపు నీ కొరకు తెరవడానికి సహాయం చేయండి. మా ద్వార బంధముల మీద ప్రభువా నీ రక్తాన్ని పూసుకోవడానికి సహాయం చేయండి. నీవే
మా ఆధారం నీవే, మా ఆశ్రయం నీవే, మా సమస్తం ప్రభువా. ఇకపై కనిపించేది మేం కాదు, క్రీస్తు రక్తము, మా మీద పూయబడిన క్రీస్తు రక్తము. అవునయ్యా, ఎవరైతే తమ గృహాలకు క్రీస్తు రక్తాన్ని పూసుకున్నారో, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారో వారు రక్షించబడ్డారు, మరణ దూతలను విడుదల పొందారు. అలా కాని పక్షంలో చాలా మంది ఇళ్లలో మహాఘోష పుట్టింది. ప్రభువా, మా గృహాలు రక్షించబడిన గృహాలుగా ఉన్నట్లు సహాయం చేయండి. కుటుంబాలుగా నిన్ను అంగీకరించి నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి ప్రభువా. ఇంకా ఎన్ని కుటుంబాలైతే నరకంగా ఉన్నాయో, నరకప్రాయంగా మారిపోయావు ప్రభువా, వారందరూ మీరే కనికరించి లేవనెత్తండి. ఈ రాత్రి కాల్సిన ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఏ అవసరాలతో నీ సన్నిధికి వచ్చారో, ఏ ఎక్స్పెక్టేషన్తో నీ సన్నిధికి వచ్చారో, ప్రతి అవసరాన్ని మీరే తీర్చండి నాయన. ప్రతి ఎక్స్పెక్టేషన్ ప్రభువా నీ రీచ్ అవ్వగలిగిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. వారి ప్రతి అవసరాన్ని నీ మహిమేశ్వరాలు తీర్చి నీ నామాన్ని మహింపరుచుకున్న వారికి మేలు చేయండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. అప్పు బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. సంతానం లేమితున్న వారి గర్భములు తెరవమని కోరుతున్నాం ప్రభువా. ఎవరైతే అనుకోని సమస్యల్లో, అనుకోని నేరాల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారో ప్రభువా, వారు లేవనెత్తండి, విడుదల దయచేయండి, కృపలో స్థిరపరచండి. విశ్వాసంలో వెనకకు జారిపోతున్న వారిని కనికరించండి. మా ప్రియులంతా కూడా ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ దయగల, ప్రేమగల, ప్రశస్తమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి, బలపరిచి, ధైర్యపరిచి నీ మహిమరాజ్యం కొరకు వాడుకొని మేము బ్రతికేది నీ కోసం ప్రభువా. నీ రాజ్య విస్తరణలో వాడబడ్డానికి ప్రతి ఒక్కరిని పూర్ణ శక్తితో నింపండి, నీ అభిషేకంతో నింపి వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ మళ్ళా రేపు నీ సన్నిధిలో కలిసే పర్యంతం నీ కృపా కాపుదలు విస్తరింపు చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.